అట్మాస్ఫియరిక్ పొల్యూషన్. అట్మాస్ఫియర్ భూమి చుట్టూ ఉన్న రక్షక పొరను అట్మాస్ఫియర్ అంటారు. ఏకకేంద్రక సర్కిల్ ఆకారంలో గాలి పొరలు లేదా ప్రదేశాలు ఎర్త్ చుట్టూ చోటు చేసుకొని ఉన్నాయి. అవి భూ ఉపరితలం నుంచి 500 కిలోమీటర్స్ ఎత్తు వరకు వ్యాపించి ఉన్నాయి. అవి ట్రోపోస్పియర్, స్ట్రాటోస్పియర్, మీసోస్పియర్, థర్మోస్పియర్. ట్రోపోస్పియర్ మానవులు, వారితో సహజీవనం చేసే ఇతర జంతువులు మనుగడ సాగించే వాతావరణంలోని మిక్కిలి డౌన్ ప్రదేశాన్ని ట్రోపోస్పియర్ అంటారు. సముద్ర మట్టం నుంచి 10 కిలోమీటర్స్ ఎత్తు వరకు ఇది వ్యాప్తి చెంది ఉంది. గాలి, అధిక పరిమాణంలో ఉండే వాటర్ వేపర్, మేఘాలు చోటు చేసుకుని ఉన్న సంక్షోభిత కణమయ మండలాన్ని ట్రోపోస్పియర్ అంటారు. ఈ ప్రదేశంలో గాలి బలంగా వీస్తుంది, క్లౌడ్స్ ఏర్పడతాయి. స్ట్రాటోస్పియర్ సముద్ర మట్టం నుంచి 10 to 50 కిలోమీటర్స్ ఎత్తులో ట్రోపోస్పియర్కు పైభాగంలో స్ట్రాటోస్పియర్ ఉంటుంది. స్ట్రాటోస్పియర్లో డైనైట్రోజన్, డైఆక్సిజన్, ఓజోన్ గ్యాసెస్, స్వల్ప పరిమాణంలో వాటర్ వేపర్ ఉంటాయి. సూర్యుని నుంచి వెలువడే హానికర అల్ట్రావైలెట్ కిరణాలలో 99.5% కిరణాలు భూ ఉపరితలాన్ని చేరకుండా స్ట్రాటోస్పియర్లోని ఓజోన్ పొర అడ్డుకుంటుంది. ఫలితంగా మానవులు, ఇతర జంతువులు ఈ కిరణాల హానికర ప్రభావానికి గురి కాకుండా ఉండగలుగుతున్నారు. మీసోస్పియర్ మీసోస్పియర్ భూమి యొక్క ఉపరితలం నుండి సుమారు 50 కిలోమీటర్స్ ఎత్తులో ఉంది మరియు భూమి యొక్క ఉపరితలం నుండి 85 కిలోమీటర్స్ వరకు విస్తరించి ఉంది. మీసోస్పియర్ వాతావరణం విమానాలకు చాలా ఎక్కువ మరియు ఉపగ్రహాలకు చాలా తక్కువ. అధ్యయనం చేయడం కష్టతరం చేస్తుంది. అయితే శాస్త్రవేత్తలు నిర్దిష్ట ఎక్స్పెరిమెంట్స్ కోసం చిన్న ప్రయాణాలకు సామర్థ్యం గల రీసెర్చ్ రాకెట్స్ను ఉపయోగించగలుగుతారు. థర్మోస్పియర్ వాతావరణం 85 to 500 కిలోమీటర్స్ ప్రాంతంలో ఎత్తులో కలిగి ఐనోవరణం. సౌర అల్ట్రావైలెట్ రేస్ మరియు సౌర ఆధారిత భూ అయస్కాంత కార్యకలాపాల మార్పులకు ప్రతిస్పందనగా ఇవి అధిక ఉష్ణోగ్రత మరియు పెద్ద వైవిధ్యాలతో ఉంటుంది. దిగువ థర్మోస్పియర్ యొక్క కూర్పు ప్రధానంగా N2 మరియు O2 దిగువ మరియు మధ్య వాతావరణానికి సమానంగా ఉంటుంది. ట్రోపోస్పియర్ పొల్యూషన్ గాలిలోని ఘనస్థితి లేదా వాయుస్థితిలో ఉన్న అవాంఛనీయ కణాల కారణంగా ట్రోపోస్పియర్ పొల్యూషన్ ప్రాప్తిస్తుంది. ట్రోపోస్పియర్లో ఉండే ప్రధాన వాయుస్థితి, కణస్థితి కాలుష్యం అంటారు. గ్యాసియస్ ఎయిర్ పొల్యూషన్స్ ఇవి సల్ఫర్, నైట్రోజన్, కార్బన్ ఆక్సైడ్స్, హైడ్రోజన్ సల్ఫైడ్, హైడ్రోకార్బన్స్, ఓజోన్, ఇతర ఆక్సీకరణులు. పార్టిక్యులేట్ పొల్యూషన్స్ ఇవి దుమ్ము, పలుచని పొగమంచు, ధూమాలు, పొగ, స్మాగ్ మొదలైనవి. పొల్యూషన్ మానవ కార్యకలాపాల కారణంగా సహజ సమృద్ధి కంటే అధిక పరిమాణాలలో ప్రకృతిలోకి ప్రవేశించి జీవరాశులు, మానవులపై దుష్ప్రభావాన్ని ప్రదర్శించే పదార్థాన్ని కాలుష్యం అంటారు. స్మోక్, ఫాగ్ పదాల నుంచి స్మాగ్ అనే పదం ఉత్పన్నమైంది. సాంప్రదాయక స్మాగ్ శీతల, శీతోష్ణ స్థితులలో చోటు చేసుకుంటుంది. ఇది పొగమంచు, సల్ఫర్ డయాక్సైడ్ల మిశ్రమం. దీనిని క్షయీకరణ సామర్థ్య స్మాగ్ అంటాం. ఫోటోకెమికల్ స్మాగ్ ఇది వేడి, తడి లేని సౌర శీతోష్ణ స్థితిలో ఏర్పడుతుంది. ఆటోమొబైళ్లు, ఫ్యాక్టరీస్ నుంచి వెలువడే అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్, నైట్రోజన్ ఆక్సైడ్లపై సూర్యకాంతి చర్యతో కాంతి రసాయన స్మాగ్ ఏర్పడుతుంది. దీనిని ఆక్సీకరణ సామర్థ్యం గల స్మాగ్ అంటాం. NO2 gives rise to NO plus O. O plus O2 gives rise to O3. NO plus O3 gives rise to NO2 plus O2. ఓజోన్ విషవాయువులు NO2, O3లు రెండు బలమైన ఆక్సీకరణులు. ఇవి కాలుష్య గాలిలో మండే చర్యకు గురికాకుండా మిగిలి ఉన్న హైడ్రోకార్బన్లతో చర్య జరిపి ఫార్మాల్డిహైడ్, ఎక్రోలిన్, పెరాక్సీ ఎసిటాల్ నైట్రేట్ వంటి రసాయన పదార్థాలను ఏర్పరుస్తాయి. 3CH4 plus 2O3 gives rise to 3CH2O, double bond O plus 3H2O, CH2 double bond CHCOH, CH3COO NO2, double bond O. Ecrolin, peroxy acetyl nitrate,
గ్యాసియస్ ఎయిర్ పొల్యూటెంట్స్. సల్ఫర్ ఆక్సైడ్స్. సల్ఫర్ కాంపోజిషన్ గల ఫాసిల్ ఫ్యూయల్ మండినప్పుడు సల్ఫర్ ఆక్సైడ్లు ఏర్పడతాయి. ఇది జంతువులకు, మొక్కలకు హాని కలిగిస్తుంది. మానవులలో కనిపించే ఉబ్బసం, బ్రాంకైటిస్, ఊపిరితిత్తుల్లోని వాయుగోళాల వాపు మొదలైన రెస్పిరేటరీ డిసీజ్ను అల్ప పరిమాణంలో ఉండే సల్ఫర్ డయాక్సైడ్ కూడా కలిగిస్తుందని తెలుసుకున్నారు. కళ్ళ వెంబడి నీరు కారటం, కళ్ళు ఎర్రబడటం వంటివి సల్ఫర్ డయాక్సైడ్ కళ్లకు కలిగించిన ప్రకోపనం ద్వారా వస్తుంది. అధిక పరిమాణంలో ఉండే SO2 పూల మొగ్గలు గట్టిపడి చివరగా మొక్కల నుంచి రాలిపోవడానికి కారణమవుతుంది. 2SO2 plus O2 gives rise to 2SO3. ఈ చర్యను ఓజోన్, హైడ్రోజన్ పెరాక్సైడ్లు కూడా వేగిరపరుస్తాయి. SO2 plus O3 gives rise to SO3 plus O2. SO2 plus H2O2 gives rise to H2SO4. నైట్రోజన్ ఆక్సైడ్స్. డైనైట్రోజన్, డైఆక్సిజన్ గాలిలోని ముఖ్య కాంపోనెంట్స్. సాధారణ ఉష్ణోగ్రతల వద్ద ఈ వాయువులు ఒకదానితో మరొకటి చర్య జరపవు. రద్దీగా ఉండే స్థలాలలోనూ, జనంతో కిక్కిరిసి ఉండిన ప్రదేశాలలోనూ ప్రకోపనం కలిగించే ఎరుపు, మసకతనం నైట్రోజన్ ఆక్సైడ్ల కారణంగానే ఉన్నాయి. నైట్రోజన్ డయాక్సైడ్ లంగ్స్ ఇరిటేటబిలిటీకి కారణమై చిన్నపిల్లలలో ప్రగాఢ శ్వాసకోశ వ్యాధిని కలిగిస్తుంది. చాలా రకాల క్లాత్ ఫైబర్స్కు, మెటల్స్కు నైట్రోజన్ డయాక్సైడ్ హానికరం ఉంటుంది. కార్బన్ ఆక్సైడ్స్. కార్బన్ మోనాక్సైడ్. గాలి కాలుష్యాలలో అతి ప్రమాదకరమైన కార్బన్ మోనాక్సైడ్ వాటిలో ఒకటి. ఇది కలర్, స్మెల్ లేని వాయువు. మానవ శరీరంలో అవయవాలకు, కణజాలాలకు ఆక్సిజన్ను చేరవేసే ప్రక్రియను అడ్డుకుంటుంది. గర్భిణీ స్త్రీలలో రక్తంలో కార్బన్ మోనాక్సైడ్ స్థాయి పెరిగినట్లయితే నెలలు నిండకుండానే వారు కాన్పుకు గురి కావడం, వారికి అప్రయత్నంగా అబార్షన్ జరగడం, వారు అంగవైకల్యం ఉన్న శిశువులకు జన్మనివ్వడం కూడా సంభవిస్తాయి. కార్బన్ డయాక్సైడ్. శ్వాసక్రియ ద్వారా శక్తి కోసం ఫాసిల్ ఫ్యూయల్ను మండించినప్పుడు, సిమెంట్ పారిశ్రామిక తయారీలో కాల్షియం కార్బోనేట్ విఘటనం చెందినప్పుడు కార్బన్ డయాక్సైడ్ గాలిలోకి విడుదలవుతుంది. పచ్చని మొక్కలకు ఫోటోసింథసిస్ నిమిత్తం CO2 కావాలి. ఇవి ఈ చర్యలో ఆక్సిజన్ను రిలీజ్ చేస్తాయి. అడవులను నరికివేయటం, శిలాజ జాతి ఇంధనాలను మండించడం మొదలైన చర్యల ద్వారా వాతావరణంలో CO2 స్థాయి పెరిగి వాతావరణ స్టెబిలిటీ లోపిస్తుంది. గ్లోబల్ వార్మింగ్. భూమి యొక్క సగటు వాతావరణ ఉష్ణోగ్రత పెరుగుదల వాతావరణంలో సంబంధిత మార్పులకు కారణమవుతుంది మరియు గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ వల్ల సంభవించవచ్చు. భూగోళాన్ని చేరే సూర్యశక్తిలో సుమారు 75% ఉపరితలంచే శోషిస్తుంది. ఫలితంగా భూగోళ ఉపరితల ఉష్ణోగ్రత పెరుగుతుంది. మిగిలిన వాతావరణంలో గల కార్బన్ డయాక్సైడ్, మీథేన్, ఓజోన్, క్లోరోఫ్లోరో కార్బన్ కాంపౌండ్స్, నీటి ఆవిరి మొదలైన వాయువుల చేత ఉష్ణంలో కొంత భాగం బంధించబడుతుంది. కాబట్టి ఇవి వాతావరణం వేడెక్కడానికి దోహదం చేస్తాయి. ఇవి భూగోళం వేడెక్కడానికి కారణంగా ఉంటుంది. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. ఫాసిల్ ఫ్యూయల్స్ దహనం పెరగటం, లైమ్స్టోన్ వియోగం పెరగడం వల్ల వాతావరణంలో CO2 అంశం పెరిగి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ పెరగడానికి కారణమవుతుంది. గ్రీన్ హౌస్లో భవన నిర్మాణంలో వాడిన గాజు సూర్యరశ్మిని హౌస్లో నిలిపి ఉంచగలిగిన విధంగానే భూమి ఉపరితలం వద్ద సౌర్య ఉష్ణాన్ని వాతావరణం బంధించి ఉంచగలుగుతోంది. ఫలితంగా భూమి ఉపరితలం వేడిగా ఉండగలుగుతుంది. దీనిని సహజ సిద్ధ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటారు. కార్బన్ డయాక్సైడ్తో పాటు మీథేన్, నీటి ఆవిరి, నైట్రస్ ఆక్సైడ్, క్లోరోఫ్లోరో కార్బన్స్, ఓజోన్ కూడా గ్రీన్ హౌస్ వాయువులుగా ఉన్నాయి. కాజెస్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్. సూర్యుని ఇంటెన్సిటీలో వ్యత్యాసాలు, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ నుండి మానవులు శక్తి కోసం బొగ్గు మరియు పెట్రోలియం వంటి శిలాజ ఇంధనాలను కాల్చేస్తున్నారు. ఇది వాతావరణంలోకి కార్బన్ డయాక్సైడ్ను విడుదల చేస్తుంది. దీనివల్ల భూగోళం వేడెక్కుతుంది. వాణిజ్య మరియు సేంద్రియ ఎరువుల వాడకం శక్తివంతమైన గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అయిన నైట్రస్ ఆక్సైడ్ని విడుదల చేస్తుంది. వాతావరణంలోని 15% గ్రీన్ హౌస్ వాయువులకు డీఫారెస్టేషన్, అటవీ నిర్మూలన కారణం. వాహనం నుంచి వచ్చే పొగలోని వాయువులు వాతావరణాన్ని వేడెక్కిస్తుంది. ఎఫెక్ట్స్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్. డెంగ్యూ, మలేరియా, ఎల్లో ఫీవర్, నిద్రావస్థ వంటి అంటువ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది.
పోలార్ ప్రదేశాలలోని మంచు శిఖరాలు కరిగిపోవడం, పల్లపు ప్రాంతాలు ఫ్లడ్స్కు గురి కావడం వంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయి. రిఫ్రిజిరేటర్స్, ఎయిర్ కండిషనర్స్, కంప్రెసర్స్లో వాడే క్లోరోఫ్లోరో కార్బన్స్ ఓజోన్ పొరను కూడా పాడు చేస్తున్నాయి. యాసిడ్ రెయిన్. యాసిడ్ రెయిన్ అంటే వర్షం లేదా ప్రకృతిలో అధిక ఆమ్లత కలిగిన ఇతర రకాల ప్రెసిపిటేషన్. ఆమ్ల వర్షం హైడ్రోజన్ అయాన్ల స్థానం కలిగి ఉంటుంది. pH విలువ 5.6 కన్నా తక్కువ ఉన్నప్పుడు యాసిడ్ రెయిన్ అంటారు. ఆమ్ల స్వభావం ఉన్న నైట్రోజన్, సల్ఫర్ డయాక్సైడ్ వాతావరణంలోని ఘనస్థితి కణాలతో సహా గాలి ద్వారా ప్రయాణించి చివరిగా డ్రై డిపాజిట్గా నేలపైన లేదా నీరు, పొగమంచు, మంచులతో వెట్ డిపాజిట్స్గా స్థిరపడతాయి. కాజెస్ ఆఫ్ యాసిడ్ రెయిన్. అగ్నిపర్వతాలు గాలిలోకి పొల్యూటెంట్స్ కారకాలను పేల్చడం ద్వారా ఆమ్ల వర్షాన్ని కలిగిస్తాయి. శిలాజ ఇంధన విద్యుత్ ప్లాంట్లు, వాహనాలు మరియు చమురు శుద్ధి కర్మాగారాలు గాలిలోకి విడుదల చేసే సల్ఫర్ డయాక్సైడ్ మరియు నైట్రోజన్ ఆక్సైడ్స్. సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్స్లు ఆక్సీకరణం చెంది నీటితో చర్య జరిపిన తరువాత ఆమ్ల వర్షాన్ని కలుగజేస్తాయి. ఎఫెక్ట్స్ ఆఫ్ యాసిడ్ రైన్. ఆమ్ల వర్షం కురిసి అండర్గ్రౌండ్ వాటర్గా పారుతూ ఉన్న నదులు, సరస్సుల్లోకి ప్రవేశించినప్పుడు జల జీవావరణ వ్యవస్థలోని మొక్కలు, జంతువుల జీవనానికి భంగం కలిగిస్తుంది. ఇది నీటి రవాణా గొట్టాలను మెటల్ రిడక్షన్ రియాక్షన్కు గురిచేసే ఐరన్, లెడ్, కాపర్ వంటి హెవీ మెటల్స్ను తాగునీటిలోకి చేరుస్తుంది. రాతితో లేదా మెటల్తో కట్టబడిన నిర్మాణాలను, భవనాలను ఆమ్లవర్షం పాడు చేస్తుంది. డీకలరైజేషన్ ఆఫ్ తాజ్మహల్ డ్యూ టు యాసిడ్ రైన్. తాజ్మహల్ ఉండే ఆగ్రా పట్టణం చుట్టూ ఆవరించి ఉన్న గాలిలో గణనీయమైన అధిక గాఢతలలో సల్ఫర్, నైట్రోజన్ ఆక్సైడ్లు ఉన్నాయి. దీనికి కారణం ఈ ప్రదేశం చుట్టూ ఎక్కువ సంఖ్యలో ఇండస్ట్రీస్, ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ మిషనరీస్ ఉండడం. తాజ్మహల్ నిర్మాణంలో ఉపయోగించిన చలువరాతి ఆమ్లపు వర్షపు నీటితో చర్య జరుపుతుంది. CaCO3 plus H2SO4 gives rise to CaSO4 plus H2O plus CO2. చలువరాళ్ళు, మార్బుల్స్ వాటి రంగును కోల్పోయి ప్రకాశహీనంగా అవుతున్నాయి. స్ట్రాటోస్పియర్ పొల్యూషన్. స్ట్రాటోస్పియర్లో డైఆక్సిజన్ అణువులపై యూవీ కిరణాల చర్య ద్వారా ఏర్పడిన రియాక్షన్ ప్రొడక్ట్ ఓజోన్. అణు ఆక్సిజన్ను యూవీ కిరణాలు స్వేచ్ఛా స్థితిలో ఉండే ఆక్సిజన్ పరమాణువులుగా వియోగిస్తాయి. ఈ ఆక్సిజన్ పరమాణువులు అణు ఆక్సిజన్తో సంకలనం చెంది ఓజోన్ను ఏర్పరుస్తాయి. O2 gives rise to O plus O. O plus O2 gives rise to O3. M is equal to N2O2. స్ట్రాటోస్పియర్లో చోటు చేసుకొని ఉన్న కొన్ని రసాయన పదార్థాల సమక్షంలో ఈ రక్షక ఓజోన్ తగ్గుదల చెందుతుంది. క్లోరోఫ్లోరో కార్బన్స్లు వాతావరణంలోకి ఒకసారి వదిలిపెడితే ఇవి వాతావరణంలో చోటు చేసుకుని ఉండే సాధారణ ఇతర గ్యాసెస్తో కలిసిపోయి చివరగా స్ట్రాటోస్పియర్లోకి చేరతాయి. ద ఓజోన్ హోల్. నైట్రోజన్ డయాక్సైడ్, మీథేన్స్ వరుసగా క్లోరిన్ మోనాక్సైడ్తోనూ క్లోరిన్ పరమాణువులతోనూ చర్య జరిపి క్లోరిన్ సింక్లను ఏర్పరుస్తాయి. దీని కారణంగా ఓజోన్ యొక్క అధిక తగ్గుదల నివారించబడుతుంది. ఎఫెక్ట్ ఆఫ్ డిప్లేషన్ ఆఫ్ ద ఓజోన్ లేయర్స్. ఓజోన్ పొర తగ్గుదల కారణంగా యూవీ కిరణాలు అధిక పరిమాణంలో ట్రోపోస్పియర్లోకి చేరతాయి. స్కిన్ క్యాన్సర్ రావడం, ఫిష్ ప్రొడక్షన్కి నష్టం కలగడం, కంటి క్యాటరైట్స్ ఏర్పడటం, చర్మం వడిలిపోవటం ఎక్సెట్రా.